గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం మనందరికీ అలవాటేనండి. స్క్రబ్ టైఫస్ రాష్ట్రాన్ని వణికించేస్తోందండి. అంటే మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ముందే చెప్పాను కదా! గోటితో పోతుంది అని. జస్ట్ యాంటీబయాటిక్స్ వాడితే పోయే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఈరోజు చాలా ప్రాణాలు పోతున్నాయండి. ఎక్కడ విజయనగరం దగ్గర నుంచి పల్నాడు దాకా, అంటే ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా ఈ కేసులు బయటపడుతున్నాయండి. ఇవి కొత్తగా వచ్చిన కేసులేమీ కాదు. అంటే రీసెంట్ రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. కొత్తగా వచ్చింది కాదు. పాతదే. పాత జబ్బే. కాకపోతే సరిగా పట్టించుకోకపోవడం వల్ల, సరిగా చూసుకోకపోవడం వల్ల ఈ మధ్య ప్రాణాలు ఎక్కువ పోతున్నాయండి. ఇప్పటికీ నలుగురు, ఐదుగురు చనిపోయారు. దురదృష్టం ఏంటంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా లేడీసే. చెక్ చేసుకోండి ఒకసారి. 4 సంవత్సరాల పాప ఉంది, 10 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, పాపే ఉంది, 40 సంవత్సరాలు, 35 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు కదా! ఏది పల్నాడు, విజయనగరం, నెల్లూరు ఇక్కడ చనిపోయిన వాళ్ళ గురించండి. ఈ స్క్రబ్ టైఫస్ అంటే మరేం లేదండి. చిన్న ఎలిసా టెస్ట్ తెలుసు కదా మీకు. ఎలిసా టెస్ట్‌తో నయమైపోతుంది. ఎలిసాయే కాకుండా ర్యాపిడ్ వైల్ ఉంది, వైల్ ఫెలిక్సీ ఉంది. అంటే ఈ టెస్టులతో అయిపోయేదాన్ని ఈ టెస్టులు ఉన్నాయండి. ఎక్కడ? అన్నీ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో. పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా! డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, బోధన ఆసుపత్రులు అంటారు. టీచింగ్ హాస్పిటల్స్‌లో కూడా ఉన్నాయి. కాకపోతే మనమే పట్టించుకోక ఏముందిలే అని చెప్పి మామూలుగా మందుల షాప్‌కి వెళ్ళిపోవడం. లేకపోతే దగ్గరలో ఉన్న ఏ ఆర్ఎంపీ డాక్టర్ గారినో, లేకపోతే అవగాహన లేని డాక్టర్ గారు పారాసెటమాల్ ఇచ్చేస్తాడు, లేకపోతే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తాడు. అది ఏమవుతుందంటే శ్వాసకోశాలు దెబ్బతింటం దగ్గర నుంచి తర్వాత మొత్తం కంప్లీట్ ఆర్గాన్ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చనిపోయిన వాళ్ళల్లో ఇంకేమీ లేదు. కాస్త లక్షణాలు గుర్తించి ముందే జాగ్రత్త పడిపోతే సరిపోతుంది. ఆ తర్వాత ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవడం అంటున్నారండి. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు, ముదిరిపోతే మందులు లేవు. మామూలుగా చక్కగా చికిత్స తీసేసుకుంటే 1-2% కూడా డెత్ రేట్ ఉండదండి. అంటే 100కి 98, 99 సేఫ్. కానీ ఆ టైంకి జాగ్రత్త పడకపోతే, చికిత్స తీసుకోకపోతే 6% నుంచి 30% దాకా మరణాలు ఉంటాయని చెప్పి వరల్డ్ వైడ్ చేసిన అధ్యయనంలో తేలింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండు ఆంధ్రాకి కూడా అప్లై అవుతుంది కదండీ. సో మరి ఈ మధ్య కాలంలో చాలా చిన్న జీవులండి. నల్లిలా ఉంటుంది. నల్లి కాదు, నల్లి జాతి టైప్ అన్నట్టు. అది కుడితే ఒంటి మీద చిన్న మచ్చ, కాలిన మచ్చ ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందండి. ప్రస్తుతానికి ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఒంటి మీద ఏదైనా కుడితే చిన్న కాలిన మచ్చలాగా అనిపిస్తే 1-2 రోజులు ఆ మచ్చ కంటిన్యూ అయితే ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాలి. భయపడి మళ్ళీ బెంగ పెట్టేసుకొని ఏదేదో చేసేయొద్దు. మామూలు గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళండి, టీచింగ్ హాస్పిటల్‌కి వెళ్ళండి తప్పించి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళామండి వాళ్ళు లక్షల్లో దోసేశారని చెప్పి కంప్లెయింట్ చేయొద్దు. సో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఏది ఐజీఎం, ఎలిసా దగ్గర నుంచి ర్యాపిడ్ వైల్ టెస్ట్ చేస్తారు. స్క్రబ్ టైఫస్ అయితే గనక దానికి సంబంధించి ఏ కోర్స్ అయితే అవసరమో యాంటీబయాటిక్సే ఇస్తారు, తగ్గిపోతుంది. నేను డాక్టర్ని కాదు, కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఉంది. ఎంతోమంది డాక్టర్లతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు కూడా కొంతమందితో మాట్లాడాను. ఏంటంటే ఇది భయపడాల్సింది కాదు కానీ ఇబ్బంది పడతామండి పట్టించుకోకపోతే అని చెప్తున్నారండి. సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ముందే చూసేద్దాం. తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూద్దామండి. చాలామంది అడిగారు. ఈరోజు కూడా ఒక చిన్న పాప కూడా అడిగిందండి. కొత్తగా ఏదో వచ్చిందంట మా స్కూల్లో అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు మీకు తెలుసా అని. నాకు అప్పుడు అనిపించింది సరే వీడియో చేస్తాను అందులో చూడు అని చెప్పానండి. తీవ్రంగా నీరసం, జ్వరం, వణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ముఖ్యంగా ఆ కీటకం ఏదైతే ఆ చిన్న పురుగు మంచం కోళ్ళల్లో ఉండొచ్చు, అంటే మన దుప్పట్లలో ఉండొచ్చు, దిండ్లో ఉండొచ్చు, సోఫాల్లో ఉండొచ్చు. ముఖ్యంగా ముందే చెప్తున్నాను, ఈ ఓపెన్ నేలలు ఉంటాయి చూడండి, నేల మీద ఉండొచ్చు. ముఖ్యంగా గడ్డి మైదానాల్లోనూ, అలా పెద్దగా శుభ్రం చేయకుండా వదిలేసిన తోటల్లోనూ, మన ఇంట్లో కూడా పెరట్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక దద్దుర్లు, జీర్ణ, శ్వాసకోశ సమస్యలు ఉంటాయి. అంటే శ్వాస అందటం కాస్త కష్టమవుతూ ఉంటుందండి. ఈ ఫీవర్ వస్తుంది, శ్వాస అందటం కష్టమవుతూ ఉంటుంది. మరి ఇన్ఫెక్షన్ ముదిరితే ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బైపోతున్నాయండి. ఊపిరితిత్తుల మీద ఫస్ట్ ఎఫెక్టు, తర్వాత మెదడు, కిడ్నీ, శరీరంలో ఇతర భాగాల మీద కూడా ప్రభావం చూపించి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి కోమాలోకి కూడా వెళ్ళిపోతున్నారు. గుర్తుంచుకోండి. మరి ఎవరు బాధితులంటే ఇందాక చెప్పాను కదండి, గడ్డిలోను, తోటల్లోనూ పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి అక్కడ. ఎందుకు పనికి రాకుండా వదిలేసిన ఏరియాలు ఉంటాయి చూడండి, అదే తోటలు కావచ్చు, మైదానాలు కావచ్చు, ఇక్కడ ఈ కీటకాలు బాగా పెరుగుతాయి. గుర్తుంచుకోండి. కూరగాయ తోటల దగ్గర నుంచి, పశువుల పాకల దగ్గర నుంచి, ముఖ్యంగా ఎలుకలు, పశువులు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ వాటిని పట్టుకొని ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. నల్లి అండి, ఒక నల్లి కీటకం మీకు తెలుసు కదండి.
ఇంత ఉంటుంది, నల్లగా ఎర్రగా ఉంటుంది. దాన్ని చిగ్గర్మైట్ అంటారండి. చిగ్గర్మైట్ దీని కాటు వల్ల ఈ ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీన్ని ఓరియంటియో సుట్సుగషి అంటారండి. ఆ గొడవ మనకెందుకు, స్క్రబ్ టైఫస్ అందాం, నల్లి అనుకుందాం పోని సరిపోతుంది. సో మరి అటు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి, పల్నాడు జిల్లా దగ్గర నుంచి, బాపట్ల దగ్గర నుంచి చనిపోయిన కేసులు ఈ మధ్య వచ్చినాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా గట్టిగా అనౌన్స్ చేశారు. స్టేట్ వైడ్ మీటింగ్ పెట్టారు. ఇలాంటి కేసులు వస్తే కాస్త స్క్రీనింగ్ చేయండి అని చెప్పారు. నా సలహా ఏంటంటే, కేసులు వస్తే స్క్రీనింగ్ చేయడం అది ఓకే, కానీ మనం వాడుకోవాలి కదండి. ముఖ్యంగా మీ ఏఎన్ఎం గారికి తెలుసు, మీ స్థానిక డాక్టర్ గారికి తెలుసు. దీని మీద చాలా మీటింగ్స్ జరిగినాయి, ఓరియంటేషన్ అయిపోయింది. మీరు వాళ్ళకి చూపించుకోండి, వాళ్ళకి చెప్పండి. ముఖ్యంగా ప్రభుత్వానికి తెలుస్తుంది, వాళ్ళ ద్వారా వెంటనే అప్డేట్ చేస్తారు. ఓహో, ఈ ప్రాంతంలో కేసులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ ప్రాంతంలో వాళ్ళని అలర్ట్ చేస్తారు, మనల్ని కాపాడతారు. ముఖ్యంగా మనతో పాటు చుట్టూ ఉన్న 10 మందిని కాపాడతారండి. విదేశాల్లో జరిగేది ఇదే. మనం ఏం చేస్తామంటే దాచేసుకుంటాం. అమ్మో ఏదో అయిపోద్ది, ఎవడో ఏదో అనుకుంటాడు, మనల్ని ఇంకోలా చూస్తారు అనుకుంటారండి. ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వ్యాపించే జబ్బు కాదండి. అంటే ఈ జలుబులాగా, టీబీలాగా ఆ వ్యాధి ఇంకొక మనిషికి సోకేది కాదు. కోవిడ్లో వచ్చిన తర్వాత ఇది ఒక దరిద్రం ఎక్కువైపోయింది మనకు. సో దయచేసి ఎవరికి ఉన్నా కానీ ఓపెన్గా చక్కగా చెప్పుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే, ఓపెన్గా ఎందుకు చెప్పమంటున్నానంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఆ ప్రాంతంలో ఆ టైప్ కీటకాలు ఉన్నాయని చెప్పడానికి, ఆ ఊళ్ళో ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల్ని కాస్త అలర్ట్ చేయడం కోసం ఈ సమాచారం దయచేసి ప్లీజ్ అండి, ఏమున్నా కానీ చెప్పండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రయోగశాలలు ఉన్నాయి, 17 చోట కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారండి. ఇక ఏం చేయాలి అంటే జాగ్రత్తలేనండి. మనం తీసుకునే జాగ్రత్తలే మనకి శ్రీరామ రక్ష. పాకలు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి, ముఖ్యంగా పాకల్లో ఉండేవాళ్ళు. ఇక గేదెల్ని వగేరా పెట్టుకునేవాళ్ళు శుభ్రంగా ఉంచుకోండి. ఎలకలు వగేరా తిరుగుతూ ఉంటాయి, చూసుకోండి, శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా కీటకాలు అవి రాకుండా చూసుకోండి. దోంతెరలు లాంటివి వాడుకుంటే మంచిది. ఆరు బయట ఓపెన్గా కింద పడుకోవడం అలాంటివి చేయొద్దు. అంటే ఇన్నాళ్ళు చేయలేదా అని అంటారు. అంటే ఆ వ్యాధి ఉన్న ప్రాంతాల్లో, పరిసరాల్లో ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువైపోతే ఇదే ప్రమాదం అండి. అందుకోసమే లైఫ్ స్టైల్ మారిపోయింది. లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ తెచ్చుకుందాం, దరిద్రాలు ఏమైనా ఉంటే వదిలించేసుకుందాం, హాయిగా హ్యాపీగా ఉందామని నేను ప్రతి లైఫ్ స్టైల్ ఇష్యూని, అంటే మన రోగ నిరోధక శక్తి పెంచే వాటిని, పడేస్తున్న వాటిని చెప్తున్నాను కదండి. అలాగే పాత మంచాలు, ఇంకా పాత దిండ్లు, దుప్పట్లు చెప్పాం కదండి. అన్ని సోఫాల దగ్గర నుంచి అన్ని చోట్ల ఉంటుంది. పిల్లల మీద ఎందుకు పిల్లల మీద అన్నా అంటే రోగ నిరోధక శక్తి వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా చనిపోయిన 5-6గురిలో అందరూ మహిళలే ఉన్నారు, పిల్లలు 2-3 ఉన్నారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. సో మరి శరీరం మీద ఏదైనా కుట్టింది అంటే ఏ దోమో ఏదో కుట్టిందిలే అని లైట్ తీసుకోవద్దు. దోమ కుడితే తెలిసిపోతుంది, కానీ ఈ నల్లి లాంటివి ఏమైనా కుట్టినాయేమో చూడండి. ఒక పూట ఒక రోజు అబ్జర్వ్ చేయండి, వెంటనే అక్కడ కాలిన మచ్చ లాంటిది వస్తుంది, స్క్రబ్ టైఫస్ ఏమో అని డౌట్ పడండి, తప్పేమీ లేదు. అంతే తప్పించి కంగారు పడిపోయి మళ్ళీ మీరు అనవసరంగా గుండెపోటు తెచ్చుకోవద్దు, నా సలహా ఇది. సో దయచేసి మరి ఇది స్క్రబ్ టైఫస్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీకు ఇంకా ఏదైనా అనుమానాలు ఉన్నాయి, ఇంకా ఏదైనా హెల్ప్ కావాలి, ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయి, దయచేసి అడగండి. ఇంకా హెల్ప్ అంటారా, దయచేసి మీ ఏఎన్ఎం గారు, డాక్టర్ గారు చేస్తారు. ఎక్కడ చేస్తున్నారండి అంటే కనుక 104కి 108కి కాల్ చేసి చెప్పేయండి, తప్పేమీ లేదు. అప్పటికీ పని అవ్వలేదు, మాకు ట్రీట్మెంట్ అందట్లేదంటే, ఒక స్క్రబ్ టైఫసే కాదు ఏదైనా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందట్లేదు అనుకుంటే 1100 బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. అది ముఖ్యమంత్రి గారి కాల్ సెంటర్. వాళ్ళు వెంటనే స్పందిస్తారు. మీ జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా చెప్తారు, ఆయన పని అయ్యేలా చూస్తాడు. ఏకంగా డిఎంహెచ్ఓ గారికి చెప్తాడు. డిఎంహెచ్ఓ అంటే తెలుసు కదండి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. వారు హాస్పిటల్ మీద అన్నిటి మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి వెంటనే మీకు పని అయ్యేలా చేస్తారంటే ఒక స్క్రబ్ టైఫసే కాదు, ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కానీ ఈ రకంగా ఉపయోగించుకోండి. అలాగే మినిస్టర్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, లేకపోతే ఆరోగ్యాంధ్ర అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంది. మీరు అక్కడ ట్యాగ్ చేసినా కానీ మీకు చక్కగా పని అయిపోతుంది. సో మరి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి వస్తూనే ఉంటాయి. హడావిడి పడిపోయి ఆందోళన పడమని కాదు, అలాగని నిర్లక్ష్యంగా ఉండమని కాదు. సో మరి ఈ సమాచారం మీకు ఎలా ఉపయోగపడిందో ఒకసారి కామెంట్లో చెప్తూ, దయచేసి ఎవరికి అవసరం అంటే మీకు తెలుసు, ఎవరికి అవసరం ఉండదు, అందరికీ ఉంటుంది. సో దయచేసి షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కాస్త లైక్ చేసినా ఎక్కువ మందికి వెళ్తుందండి. నా తాపత్రయం కూడా అదే, ఎక్కువ మందికి పనికొచ్చే సమాచారం ఇవ్వాలని.